శరీరంతో పాటు దృఢ సంకల్పం మీకుంటే జేఎస్ఎఫ్ మీ వెంటే. చదువు లేకున్నా తెలివైన వారు ఎవరైనా 1,00,000 నుంచి 5,00,000 రూపాయల వరకు జీతం పొందే అవకాశం వదులుకోరు. ఇప్పుడు నెల్లూరులో మీకు ఆత్మగౌరవం, ఆత్మవిశ్వాసం పెంచే అన్ఆర్మ్డ్ సెక్యూరిటీ మరియు ఫైర్ అండ్ సేఫ్టీ విభాగంలో ట్రైనింగ్, సర్టిఫికేట్, జాబ్స్ అందిస్తున్న ఏకైక సంస్థ జేఎస్ఎఫ్. మీకు 18 సంవత్సరాలు నిండాయా? మీకు పెద్దగా చదువు లేకున్నా 5 అంకెల జీతం పొందాలనే సంకల్పం ఉందా? అయితే వెంటనే నెల్లూరులోని జేఎస్ఎఫ్ ఆఫీస్ నందు సంప్రదించండి. శిక్షణ ప్రారంభమైంది. పరిమిత సీట్లు మాత్రమే కలవు. అడ్మిషన్స్ హెల్ప్ లైన్ 7799060066 7799070066. జేఎంఐ టుడే ప్రేక్షకులకు నమస్కారం. వరదల కారణంగా కొన్ని ప్రదేశాల్లో నీళ్లు అనేవి నిల్వ ఉండడం, దాని ద్వారా వ్యాధులు కూడా వ్యాపించే అవకాశం లేకపోలేదు. డెంగ్యూ, మలేరియా, సీజనల్ ఫీవర్స్ కావచ్చు, ఇవన్నీ కూడా వ్యాప్తి చెందుతున్న తరుణంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అదేవిధంగా వాటి లక్షణాలు ఏ విధంగా ఉంటాయి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు డాక్టర్ చంద్రశేఖర్, ఎంబీబీఎస్, ఎండి, జనరల్ మెడిసిన్స్. నమస్తే డాక్టర్ గారు. ప్రేక్షకులకు ధన్యవాదములు. మనం డెంగ్యూ గురించి మాట్లాడుకుంటే డెంగ్యూ అనేది ఒక సీజనల్ ఫీవర్ గానే చెప్పుకోవచ్చు. ఎందుకంటే వర్షాకాలంలో ఎక్కువ ఉంటుంది డెంగ్యూ. ఎందుకు ఉంటుంది అంటే మస్కిటోస్ గ్రోత్ స్టాగ్నెంట్ వాటర్ లో ఎక్కువ ఉంటుంది. ఆటోమేటిక్ గా వెళ్ళి డెంగ్యూ పేషెంట్ ని బైట్ చేసిన మస్కిటో ఇంకో పర్సన్ ని బైట్ చేస్తే ఆటోమేటిక్ గా డెంగ్యూ వైరస్ అనేది స్ప్రెడ్ అవుతుంది. అతని నుంచి ఇతనికి స్ప్రెడ్ అవుతుంది. ఇట్ ఈస్ లైక్ అది ఎక్కువ మందికి ఈ వర్షాకాలంలో ఏమైందంటే 100లో 10 మందికి డెంగ్యూ జ్వరం వచ్చింది. 10 మందికి మళ్ళా 100 మందికి స్ప్రెడ్ అయింది. ఆ విధంగా కంటిన్యూస్ స్ప్రెడ్. 10 మందికి ఉంటే ఆటోమేటిక్ గా వాళ్ళ పక్కన ఉండే 10 మందికి మస్కిటోస్ ద్వారా స్ప్రెడ్ అవుతా ఉంది. అలా మల్టిప్లై అవుతుంది. అది 20 మందికి మళ్ళీ 40 మందికి డెంగ్యూ జ్వరం వస్తుంది. 40-80 మందికి వస్తుంది. ఈ విధంగా డెంగ్యూ జ్వరం అనేది కామన్ అయింది. ఈ రోజు 100 జ్వరాలు వస్తున్నాయండి హాస్పిటల్ కి. అందులో ఆల్మోస్ట్ 50% జ్వరాలు డెంగ్యూ జ్వరాలే. ఇప్పుడు మనం చాలా మంది, నేను ప్రేక్షకులకి చెప్పేది మెయిన్ గా ఏంటంటే, చాలా మంది మేము సిగ్మా హాస్పిటల్లో కూడా చాలా వరకు డెంగ్యూ జ్వర పేషెంట్స్, ఫీవర్ పేషెంట్స్ ఎక్కువ చూస్తూ ఉంటాను. నేను ఎండి జనరల్ మెడిసిన్, నేను స్పెషలిస్ట్ ఇన్ ఫీవర్స్. అందువల్ల నా దగ్గర రెగ్యులర్ గా ఫీవర్ పేషెంట్స్ వస్తూ ఉంటారు. ఫీవర్ పేషెంట్స్ కి మేము వచ్చినప్పుడు వాళ్ళకి మేము బ్లడ్ టెస్ట్ సజెస్ట్ చేస్తాం. చాలా మంది వద్దు సార్ బ్లడ్ టెస్ట్, నిన్ననే జ్వరం వచ్చింది, వద్దు, సంథింగ్ లైక్ నిన్న వాన్లో తడిచాడు అందుకని జ్వరం వచ్చింది, నిన్న ట్రావెల్ చేశాడు అందువల్ల జ్వరం వచ్చింది, ఆయాసం, నిన్న సంథింగ్ లైక్ బయట తిన్నాడు అందువల్ల జ్వరము, వేదులు అయ్యాయి, వాంతులు అయ్యాయి అంటూ ఉంటారు. కానీ అది చాలా పెద్ద తప్పు. డాక్టర్ సజెస్ట్ చేసినప్పుడు బ్లడ్ టెస్ట్ చేయించాలి. ఒకవేళ ఆ హాస్పిటల్లో ఎక్కువ రేట్ ఉంటే తప్పకుండా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళడము. లేదు మేము 100 రూపాయలకే బ్లడ్ టెస్ట్ చేస్తున్నాము ఇక్కడ సిగ్మా హాస్పిటల్లో. 100 రూపాయలకి సివిసి చేసి ప్లేట్లెట్స్ ఏమైనా తగ్గితేనే డెంగ్యూ టెస్ట్ చేస్తున్నాము. డెంగ్యూ కానీ మలేరియా టెస్ట్ కానీ. మీరు ఒకవేళ మాకు ఎంత పడుతుందో అంతే ఖర్చుతో మేము చేస్తున్నాం ఇక్కడ సర్వీస్ మాదిరిగా. ఇక్కడికి వచ్చి కూడా చేయించుకోవచ్చు. మీరు సిగ్మా హాస్పిటల్ రేణుగుంట రోడ్ ఆపోజిట్ కళాంజలి షాపింగ్ మాల్ దగ్గర చేస్తున్నాము. సార్ చెప్పండి, అంటే డెంగ్యూ లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, సో వాటిని ఎలా గుర్తించాలి? లక్షణాలు, ఫస్ట్ పేషెంట్ కి ఫీవర్ ఉంటుందండి. చలి జ్వరం అనేది హై గ్రేడ్ ఫీవర్. అంటే 102, 103, 101 నుంచి ఎక్కువ ఉంటే హై గ్రేడ్ ఫీవర్ అంటాం దాన్ని. దాంతో పాటు డెంగ్యూలో చలి జ్వరం వస్తుందండి. నెంబర్ 2 బాడీ పెయిన్స్ చాలా సివియర్ గా ఉంటాయి. అలాంగ్ విత్ దట్ మెయిన్ గా డెంగ్యూలో ఏమంటే అబ్డామినల్ పెయిన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ సైన్ ఆఫ్ డెంగ్యూ. ఎందుకంటే ఇంటెస్టైన్ మన ఇది ఉంది కదా, జీర్ణకోశంలో చుట్టూ నీరు చేరుకుంటుంది అన్నమాట డెంగ్యూ వైరస్ స్పెషాలిటీ ఏంటంటే అది ఎడిమా, అది బ్లడ్ లో ఉన్నప్పుడు ఏం చేస్తుందంటే వాటర్ అంతా చుట్టుపక్కల ఉండే ఎంటీ స్పేసెస్ లో మొత్తం వాటర్ ని స్ప్రెడ్ చేస్తుంది. బ్లడ్ లో ఉండే వాటర్ ని స్ప్రెడ్ చేస్తుంది. ఆ విధంగా జీర్ణకోశం చుట్టూ నీరు చేరుకున్నందు వల్ల కడుపు నొప్పి, వాంతి, వేదులు అనేది వెరీ కామన్ సింప్టమ్ ఆఫ్ నేను చెప్పాను ఇంతకు ముందు. చాలా మంది సార్ ఇతను బయట ఫుడ్ తినడం వల్ల వేదులైన, వాంతులైన అంటుంటారు. చాలా తప్పది. డెంగ్యూ జ్వరాలు చాలా ర్యాంపెంట్ గా ఉన్నాయి. ఒక్కోసారి మనం చూసుకోలేదంటే ప్లేట్లెట్స్ 20,000, 10,000 పడి కూడా మా దగ్గరికి వచ్చారు. దేవుడి దైవాలు అందరూ రికవర్ అయ్యి వెళ్ళారు. కానీ టక్కని 10,000 కంటే తగ్గిపోయాయంటే, టక్కని తలలో బ్లీడ్ అయిందంటే చాలా ఇబ్బంది అండి డెంగ్యూ జ్వరంలో. అందుకనేసి జ్వరం
హై గ్రేడ్ ఫీవర్, చలి, ఒళ్ళు నొప్పులు, కడుపు నొప్పి, వాంతులు, బేదులు ఎందుకు వస్తాయో చెప్పాను. కడుపు నొప్పి, వాంతు, బేదులు ఈ ఎడిమా ఇంటెస్టైన్ చుట్టూ ఎడిమా ఉన్నందువల్ల ఆటోమేటిక్ గా డెంగ్యూ జ్వరం ఎఫెక్ట్ తగ్గే కొద్దీ ఆటోమేటిక్ గా కడుపు నొప్పి ఇవన్నీ ఎడిమా తగ్గిపోతుంది. ఇవన్నీ ఇంకా మస్కిటో స్ప్రెడ్ వల్ల అవుతుంది కాబట్టి మనము ఈ మీరు చూడొచ్చు సంథింగ్ లైక్ ఓడోమాస్, ఇవన్నీ కాళ్ళు ఎక్కడైతే కనిపిస్తున్నాయి అక్కడ ఓడోమాస్ వేయడం, నైట్ పడుకునేటప్పుడు ఆల్ అవుట్ అట్లాంటివన్నీ పెట్టుకొని పడుకోవడం, ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. చుట్టుపక్కల ఎటువంటి అపరిశుభ్రంగా ఉంటే ఈ మస్కిటోస్ ఎక్కువగా వ్యాప్తి చెందే అవకాశం ఉంది డాక్టర్ గారు? నీటి నిల్వ ఉంటే డెంగ్యూ దోమలు ఎక్కువ గ్రో అవుతాయి. ఆటోమేటిక్ గా పక్కన ఉండే దోమ వచ్చి ఎక్కడో ఒక డెంగ్యూ పేషెంట్ వచ్చిందంటే ఆ దోమ 10 మందికి స్ప్రెడ్ చేయొచ్చు. అదే ఒక్కసారి డెంగ్యూ పేషెంట్ బయట చేసిన దోమలో ఉండే డెంగ్యూ వైరస్ ద్వారా ఆ దోమ వచ్చి ఆల్మోస్ట్ 10 మంది పుట్టి 10 మందికి స్ప్రెడ్ చేసే శక్తి ఉంటుంది దానికి. ఒక మస్కిటో 10 మందికి స్ప్రెడ్ చేస్తే ఇంకా ఉన్న మస్కిటోస్ అన్ని ఎన్ని వేల లక్షల్లో ఉండే మస్కిటోస్ లక్షల మందికి స్ప్రెడ్ చేస్తుంది. మనం చుట్టుపక్కల ఉండే వాటర్ ని కానీ కొన్ని అనాఫలస్ అనే మస్కిటోస్ మాత్రమే డెంగ్యూని స్ప్రెడ్ చేయగలదు. అన్ని మస్కిటోస్ కాదు, కానీ మనకు ఏదని తెలియదు కాబట్టి మనం మస్కిటో అనే దాన్ని ఇంట్లో అవాయిడ్ చేస్తే ఆటోమేటిక్ గా డెంగ్యూ, మలేరియా జ్వరాలని అవాయిడ్ చేసి మలేరియా కూడా మస్కిటో ద్వారానే స్ప్రెడ్ అవుతుంది. డాక్టర్ గారు, అదేవిధంగా ఈ యొక్క డెంగ్యూ ఫీవర్ లో రక్తంలో ప్లేట్లెట్స్ అనేవి తగ్గితే ప్రాణాంతకమా? ప్లేట్లెట్స్ తగ్గుతాయి. ఇప్పుడు ఇనిషియల్ పీరియడ్ లో తగ్గవండి. దట్ ఈస్ మనం చూసామంటే మన ప్లేట్లెట్స్ 1.5 లక్ష అంటే ఆల్మోస్ట్ 1.5 lakhs నుంచి 4 లక్షల వరకు ఉండొచ్చు ఒక మనిషికి ప్లేట్లెట్స్. చాలా మందికి ఒక 2.5 lakh 3 lakhs ఉంటాయి రెగ్యులర్ గా. మామూలు పర్సన్ కి 2.5 lakh to 3 lakhs ఉంటాయి. ఆ 3 lakhs ఉండే ప్లేట్లెట్స్ మన ఒక 2.5 lakhs వచ్చి ఉంటాయి. ఫస్ట్ డే 2.5 lakhs అయింటాయి, నెక్స్ట్ డే 2.2 lakhs అయింటాయి, నెక్స్ట్ డే 1.7 lakhs అయింది. చాలా మంది డాక్టర్లు ఫస్ట్ డేనే జ్వరం వస్తానే ప్లేట్లెట్స్ చూస్తారు. చూసి ఇది 2.3 lakhs ఉన్నాయి కదా, నార్మల్ కంటే ఎక్కువే కదా, 1.5 lakhs కంటే ఎక్కువే కదా అని చాలా మంది బాగానే ఉంది అని పంపించేస్తూ ఉంటారు. ఆ ప్లేట్లెట్స్ రోజుకి 50,000 చొప్పున పడిపోయి ఒక 5వ రోజు 6వ రోజు 50,000 20,000 పడిపోతుంది. మీరు అన్నారు ప్రాణాంతకమా అని అడిగారు మీరు. ప్లేట్లెట్స్ అనేది ప్రాణాంతకం ఎప్పుడంటే 20,000 కంటే కింద పడిపోయినప్పుడే అప్పుడే మనం ప్లేట్లెట్స్ ఎక్కిస్తాం. ప్లేట్లెట్స్ అనేది 20,000 కౌంట్ కంటే తగ్గితేనే మనం ప్లేట్లెట్స్ ఎక్కిస్తాం, అప్పుడే ప్రాణాంతకం. కానీ మనం ముందే జాగ్రత్తగా చూసుకుంటూ వస్తే ఇప్పుడు ఫస్ట్ 2.5 lakhs చూసాము, నెక్స్ట్ డే మళ్ళా నెక్స్ట్ డే కాక ఆ నెక్స్ట్ డే 3వ రోజు చేసిన 3వ రోజు మళ్ళా రమ్మని పేషెంట్ ని మళ్ళా ఒకసారి ప్లేట్లెట్స్ చెక్ చేసి ఒకవేళ పడిపోతున్నాయంటే దానికి ఇప్పుడు చాలా మంది ఇది తరిందకాయ ఆకు ఉంటుంది, దాన్ని మిక్సీలో వేసి జ్యూస్ మాదిరి చేసి దాన్ని తేనెతో కలిపి తాగితే టాబ్లెట్స్ ఉన్నాయి. ఇవి చేయొచ్చు. మనం ఫస్ట్ ప్లేట్లెట్స్ పడిపోతుండేది మానిటర్ చేయడమే డాక్టర్ పని ముఖ్యం. తర్వాత నేను మన అష్యూర్ చేయడం కడుపు నొప్పి ఎందుకు వస్తా ఉంది, వాంతులు ఎందుకు అవుతున్నాయి, బేదలు ఎందుకు అవుతున్నాయి, ఇవన్నీ మీకు చెప్పి మిమ్మల్ని మీ బాధల నుంచి రికవర్ చేయడము. అడ్మిషన్ లో ఉంటే మంచిది డెంగ్యూ పేషెంట్, ఎందుకంటే టకటక ప్లేట్లెట్స్ 50,000 లక్ష కూడా పడిపోతాయి ఒకే రోజులో. ఏమంటే ఈ డెంగ్యూ వైరస్ విల్ గ్రో ఇన్ ద ప్లేట్లెట్స్ అనమాట. 1,00,000 వైరస్ అంటే 1,00,000 ప్లేట్లెట్స్ పడిపోతాయి ఆటోమేటిక్ గా. ఎప్పుడైతే 20,000 కంటే 20,000 కంటే తగ్గిందంటే ఇంకా పేషెంట్ ప్రాణాంతకమే ఖచ్చితంగా. అప్పుడు ప్లేట్లెట్స్ ఎక్కిస్తాం మేము. ఇక్కడ మేము 10,000 వచ్చిన ప్లేట్లెట్స్ వచ్చిన పేషెంట్ కూడా ప్లేట్లెట్స్ ఎక్కి చెక్ ఓవర్ చేశాము. బట్ 20,000 కంటే తగ్గితేనే ప్రాణాంతకం. అది కూడా తలలో బ్లీడ్ అవుతుంది. బ్లీడ్ అయితే తలలో ఇంకా ఆపరేషన్ కూడా చేయలేని పరిస్థితి వస్తుంది. చాలా ఇబ్బంది. అది మనము ప్రాణాంతకమే ఆ సిచ్యువేషన్ వస్తే మాత్రం. అదేవిధంగా ఈ యొక్క డెంగ్యూ లక్షణాలు ఉండి చికిత్స పొందుతున్న వాళ్ళు ఎట్లాంటి ఆహారం తీసుకోవాలి? మంచి క్వశ్చన్ అడిగారు. యాక్చువల్గా నేను కూడా డెంగ్యూ జ్వరానికి రీసెంట్ గానే ప్రోన్ అయ్యాను. అంటే నాకు డెంగ్యూ జ్వరం వచ్చింది. నేను అంతకుముందు అంతా పేషెంట్స్ ని ఫ్రూట్స్ తినండి, వెజిటేబుల్స్ తినండి, పెరుగన్నం తినండి, మజ్జిగనం అన్ని తినండి అనేసి ఫోర్స్ చేసేవాడిని. నా దగ్గర ఉన్న హాస్పిటల్ వల్ల ఎందుకు తినట్లేదు మీరు అని వాళ్ళు బాగా ఇబ్బంది పెట్టేవాడిని. కానీ నాకైతే దాని తర్వాత అర్థమైంది ఏంటంటే, నాకు జ్వరం వచ్చిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, నోరు చాలా చేదుగా ఉంటది, అసలు ఏది పెట్టినా లోపలికి వెళ్ళదు. అది కాకుండా నేను చెప్పాను మీకు మన జీర్ణం కోసమే ఎడిమాటస్ అయిపోయి ఉంటది. అందువల్ల వాళ్ళు తినలేరు. తిన్న సటైటీ అసలు ఒక 2 ముద్దలు తింటేనే వాళ్ళ వల్ల కాదు. అందుకని నేను సజెస్ట్ చేసేది ఏంటంటే ఫ్రూట్స్,
వెజిటేబుల్స్, నేనైతే పెరుగన్నంలో దానిమ్మ గింజలు వేసుకుంటున్నాను. దాని తర్వాత లిక్విడ్స్ ఎక్కువ తీసుకుంటాను. టెంకాయ నీళ్ళు, మజ్జిగ, పాలు, ఇవన్నీ లిక్విడ్స్ ఎక్కువ తీసుకోవాలండి డెంగ్యూ. ఎందుకంటే నేను చెప్పాను కదా మీకు, ఫ్లూయిడ్ బయట దోసేస్తుంది డెంగ్యూ వైరస్ బ్లడ్ లో ఉండి, అందువల్ల లిక్విడ్స్ ఎక్కువ తీసుకోవాలి. దాంతో పాటు మన పండ్లు, కూరగాయలు, జ్యూస్, టెంకాయ నీళ్లు, మజ్జిగ, తర్వాత వచ్చి పెరుగన్నం, ఇడ్లీ, బ్రెడ్, పాలు, ఇలాంటి లిక్విడ్స్ ఎక్కువ తీసుకుంటూ మెత్తటి ఫుడ్స్ తీసుకుంటూ ఉంటే ఆటోమేటిక్ గా డెంగ్యూ పేషెంట్ కొంచెం ఎక్కువ తినలేము. ఐ హావ్ ఎక్స్పీరియన్స్ పర్సనల్లీ. ఒక యాపిల్ ఫ్రూట్ ఇప్పుడు తింటే కొంచెం దానిమ్మకాయ, దాని తర్వాత ఆరెంజ్, ఏదైనా తినచ్చు. బట్ మెత్తగా ఉండేది, ఈజీగా ఉండేది తినగలిగితే ఆటోమేటిక్ మనకి కొంచెం ఎక్కువ తినబుద్ధి అవుతుంది. ఆ విధంగా తింటే మంచిది. అదేవిధంగా ఈ యొక్క డెంగ్యూ ఉండే వాళ్ళకి చాలా మందికి పల్లెటూరులో కావచ్చు, ఈ ఒక చిన్న ఇది ఉంటుంది ఏంటంటే, ఈ యొక్క బొప్పాయి రసం తీసుకుంటే మొత్తం కూడా అంటే రక్తంలో ఉన్నటువంటి ప్లేట్లెట్స్ అనేవి పెరిగిపోతాయి, మనం జస్ట్ ఓన్లీ ఒక టాబ్లెట్స్ వేసుకుంటే చాలు అనే అపోహలో కొంతమంది ఉంటారు. దానికి మీరు ఎలాంటి సలహా ఇస్తారు? నేను ఆ క్వశ్చన్ కి ఏం సలహా ఇవ్వగలంటే, బొప్పాయి ఆకు రసంతో తేనె కలుపుకొని తాగితే ఇంప్రూవ్ అవుతుంది, కానీ అది ప్లేట్లెట్స్ 1.5 లక్ష అనేది 1.5 lakhs అలా ఉంటేనే ఇంప్రూవ్ అవుతుంది. ఇప్పుడు 20,000 నుండి మీరు బొప్పాయి ఆకు జ్యూస్ తాగుతానంటే అతనికి ప్రాణాంతకం. అది మనం ప్లేట్లెట్స్ మానిటర్ చేయాలి. అదే నేను చెప్తున్నాను. ఇక్కడ మేము సిగ్మా హాస్పిటల్లో ఎందుకు 100 రూపాయలకే ప్లేట్లెట్స్ టెస్ట్ చేస్తున్నామంటే, బయట హాస్పిటల్లో ఎక్కడో కొన్ని చోట్ల 300, 200 తీసుకుంటున్నారు. కానీ మేము ఈ డెంగ్యూ భయపడుతున్నారు జనాలు, టెస్ట్ చేయించుకోవట్లేదు అనేసి మేమేం చేసామంటే 100 రూపాయలకి బ్లడ్ టెస్ట్ చేస్తున్నాము. ఎందుకంటే ఆ ప్లేట్లెట్స్ మానిటరింగ్ చాలా ఇంపార్టెంట్. ఆ ప్లేట్లెట్స్ ని మేము ఆ ప్లేట్లెట్స్ ని చూడకుండా వీళ్ళ పాటికి మీరు తీసుకుంటా ఉంటారు, బానే ఉందనుకుని ఒక్కరోజు సడన్ గా కొలాప్స్ అయిపోతారు. మనం ప్లేట్లెట్స్ ఒకవేళ మనం చెక్ చేసినాం అనుకోండి, ఒకవేళ 20,000 పడిపోయినాయి, అతను బొప్పాయి రసం తీసుకుంటే మంచిదే. దాంతో పాటు మేము ప్లేట్లెట్స్ ఎక్కిస్తాం హాస్పిటల్ అడ్మిట్ చేసి. ప్లేట్లెట్స్ ఎక్కిస్తే ఆటోమేటిక్ గా 40,000, 50,000 పెరుగుతాయి కౌంట్స్. అతను తర్వాత తీసుకోవచ్చు బొప్పాయి రసం, మేము డిశ్చార్జ్ చేసిన తర్వాత తీసుకోవచ్చు. డాక్టర్ గారి సజెషన్ తీసుకుంటూ ఎక్స్ట్రాగా అది ఆ వైద్యం చేయొచ్చు, కానీ సొంత వైద్యం చేయొద్దండి. చాలా డేంజరస్. బ్లీడ్ ఒక్కసారి అయిందంటే, తలలో బ్లీడ్ అయిందంటే జీవితం కోల్పోయినట్టు. సార్, అదేవిధంగా డెంగ్యూ కేసులు జిల్లాలో ఎక్కువ అవుతున్నది అనేది చాలా సమాచారం ఎక్కువ ఉంది. సో అదేవిధంగా మన హాస్పిటల్లో మీకు తెలిసినంత వరకు ఎలాంటి కేసులు ఎక్కువ వస్తున్నాయి? రోజుకి ఒక ఆల్మోస్ట్ ఒక 30 నుంచి 40 ఫీవర్ కేసులు చూస్తాం మేము. 40 ఫీవర్ కేసుల్లో నా అనుభవం మీద ఈ 2 నెలల్లో ఆల్మోస్ట్ నవంబర్, డిసెంబర్ నెలల్లోనే నేను మాక్సిమం ఒక 40 కేసుల్లో 15 కేసులు డెంగ్యూనే చూసేవాడిని రోజుకి. ఈ 2 నెలలుగానే, అంతకుముందు లేదు ఆ విధంగా. ఈ 2 నెలలుగా వానలు పడినప్పటి నుంచే జరుగుతా ఉంది. 15 నుంచి 40 కేసుల్లో 15 కేసులు అంటే ఆల్మోస్ట్ 50%. అదే నేను చెప్పింది ఫస్ట్. ఎందుకు నేను భయపడుతున్నాను సార్, మీరు అన్ని ఫీవర్స్ కామన్ గానే ఉంటుంది, ఎందుకు డెంగ్యూ గురించి అందరూ అంత భయపడుతున్నారంటే, అది మల్టిప్లై అవుతుందండి. 100 ఇప్పుడు 50 ఉన్న డెంగ్యూ కేసులు 100 అవుతాయి, 100 అనేది 200 అవుతాయి. ఎందుకంటే ఒక కోవిడ్ లాగే అది కూడా. కోవిడ్ అనేది ఏంటి, ఒక మనిషి నుంచి ఒక స్ప్రెడ్ అవుతుందనే కదా మనం భయపడ్డాం కోవిడ్. అలానే ఈ డెంగ్యూ కూడా స్ప్రెడ్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు దోమ అనేది ఖచ్చితంగా ఎక్కడో ఒక చోట ఉంటుంది. ఆ ఒక డెంగ్యూ పేషెంట్ ఏడున్నాడు మన ఇంట్లో ఉన్నాడంటే ఖచ్చితంగా అతను కలిసి ఉంటుంది ఒక దోమ, మన ఇంట్లో అందరినీ కలుస్తుంది, ఇంట్లో అందరికీ వస్తుంది డెంగ్యూ. ఆ విధంగా డెంగ్యూ అనేది చాలా స్ప్రెడింగ్ డిసీజ్. అందుకని కొంచెం మనం జాగ్రత్తలు వహించడం చాలా ఇంపార్టెంట్. మన ఇంట్లో వాళ్ళకి ఎవరైనా డెంగ్యూ వస్తే చాలా జాగ్రత్తగా దోమ అనేది కరవకుండా చూసుకోవాలి. ఓడామాసం చూసుకోవడం, ఆరోగ్యం పెట్టుకోవడం, దోమ కూడా మన ఇంట్లో ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తుంది. అంటే వచ్చే ప్రతి ఒక్క జ్వరం డెంగ్యూగా భావించచ్చా, లేదా సాధారణ జ్వరాలుగా తేలుతున్నాయి? 50% జ్వరాలు ఈ 2 నెలలుగా డెంగ్యూ జ్వరంలా అనిపిస్తున్నాయి. కానీ మిగతా 50% నార్మల్ వైరల్ ఫీవర్స్ ఉన్నాయి. మలేరియా రేర్ గా ఉంది, మలేరియా కూడా ఉంది. 1 or 2 కేసెస్ మలేరియా కనిపిస్తున్నాయి. కానీ నాకు తెలిసినంత వరకు 100లో 50 కేసులు డెంగ్యూ వచ్చాయి ఈ 2 నెలల్లో. ఇప్పుడు దాన్ని డెంగ్యూగా భావించచ్చా అంటే, మనం బ్లడ్ ప్లేట్లెట్స్ చూసుకోవాలా, డెంగ్యూ టెస్ట్ చేస్తేనే తెలుస్తుంది. అందుకని మేమేం సజెస్ట్ చేస్తున్నాం అంటే, వాంతి, వేడి, అబ్డామినల్ పెయిన్, ఒళ్ళు నొప్పులు, జ్వరం వచ్చిన ప్రతి కేసుకి ప్లేట్లెట్స్ చూడాలి. ప్లేట్లెట్స్ చాలా మందికి 2,50,000 ఉంటాయి. ఫస్ట్ రోజు వెళ్ళిపోండి అని వేస్తారు.
మళ్ళీ దాని తర్వాత ఏమవుతుంది, అది నెక్స్ట్ డే 2,70,000 2 lakhs పడిపోతాయి, నెక్స్ట్ డే 1,50,000 పడిపోతాయి. అందుకని ఒక్క రోజు ప్లేట్లెట్స్ చూడకూడదు. ఈ రోజు ప్లేట్లెట్స్ చూసిన తర్వాత కొంచెం బార్డర్ లైన్ లో కనిపించినా లేకపోతే కొంచెం తగ్గినట్టు అనిపించినా రేపు కాక ఎల్లుండు మళ్ళా 3వ రోజు మళ్ళా ప్లేట్లెట్స్ ఒకసారి చెక్ చేస్తే ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయి అంటే వెంటనే డెంగ్యూ కిట్ టెస్ట్ చేయిస్తాము. అది కొంచెం కాస్ట్లీ, డెంగ్యూ టెస్ట్ కొంచెం 250 రూపాయలు పడుతుంది. అది ఆ టెస్ట్ అందరికీ చేయలేం కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో జనాలు కోవిడ్ లో చాలా కష్టాలు పడుతున్నారు. అందువల్ల అందరికీ చేయలేం కాబట్టి ప్లేట్లెట్స్ చేస్తాం 100 రూపాయలు పెట్టి. ఆ ప్లేట్లెట్స్ తగ్గాయి అంటే ఖచ్చితంగా డెంగ్యూ టెస్ట్ పంపిస్తాము. డెంగ్యూ టెస్ట్ పాజిటివ్ వస్తేనే మనం డెంగ్యూగా కన్సిడర్ చేయాల్సి వస్తుంది. అదేవిధంగా చిన్న పిల్లల్లో డెంగ్యూ కేసులు అధికమయ్యే అవకాశం ఉందా? అదేవిధంగా ఎటువంటి లక్షణాలు ఉంటే త్వరగా హాస్పిటల్కి రావాలని మీరు చెప్తారు? చిన్నపిల్లల్లో కూడా ఎక్కువ స్ప్రెడ్ ఉండొచ్చు. ఎందుకంటే వాళ్ళకి ప్రొటెక్షన్ తెలియదు, దోమల నుంచి ఎలా కాపాడుకోవాలా, దోమ నుంచి కలిస్తే ఏం చేయాలని ప్రొటెక్షన్ తెలియదు కాబట్టి వాళ్ళలో ఎక్కువ స్ప్రెడ్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంది. ఇంకొకటి చిన్నపిల్లల్లో అబ్డామినల్ పెయిన్ ఎక్కువ ఉంటుందండి. అబ్డామినల్ పెయిన్, వామిటింగ్, లూజ్ టూల్స్, బేదులు, వాంతులు, కడుపు నొప్పి, ఈ 3 ఉండి జ్వరము, చలి, ఒళ్ళు నొప్పులు ఉన్నాయంటే ఖచ్చితంగా మనం డెంగ్యూ టెస్ట్ ప్లేట్లెట్స్ చూసుకొని డెంగ్యూ టెస్ట్ చేసుకోవడం మంచిది. సో అదేవిధంగా చెప్తున్నారు డాక్టర్ గారు, మొత్తం మీద మన చుట్టుపక్కల పరిసరాలు కావచ్చు శుభ్రంగా ఉంచుకోవాలి, నీటి నిల్వ ఉండకూడదు, కొబ్బరి చిప్పలు కావచ్చు, కోడిగుడ్లు హాఫ్గా కట్ చేసిన అవి కావచ్చు. సో మన చుట్టుపక్కల ఉన్న మొత్తం కూడా కాలువలు మొత్తం కూడా నీటి నిల్వ లేకుండా చూసుకోవాలి. అదేవిధంగా ఈ యొక్క దోమ కుట్టకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఒడోమస్ కావచ్చు, లేకపోతే జెట్స్ కావచ్చు, ఆల్అవుట్స్ కావచ్చు, ఇట్లాంటివన్నీ రక్షణ కవచాలుగా తీసుకుని మనల్ని మనం రక్షించుకోవాలి. ఎప్పటికప్పుడు జ్వరం అనేది వస్తే వెంటనే మనం సొంత ప్రయోగాలు అనేవి చేయకుండా హాస్పిటల్ని సంప్రదించి డాక్టర్ సలహా తీసుకుని ఒక వ్యాధిని గుర్తించే లక్షణాలు ఆ లక్షణాలని గుర్తించి వెంటనే హాస్పిటల్లో చేరితే ఎటువంటి ప్రాణాపాయం ఉండదని చంద్రశేఖర్ డాక్టర్ గారు చెప్తున్నారు. మరింత తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి JNI టుడే. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.